అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామానికి ఉండేటటువంటి ప్రతిఫలాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఈరోజు ఇంకో శ్లోకంతో మీ ముందుకు వచ్చాను. ఆ శ్లోకాన్ని నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేస్తూ, దాంతోపాటు మన ఛానల్ని యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ చూసేవాళ్ళు ఛానల్ని ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేస్తూ మన ఛానల్ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, దీంతోపాటు నేను ఒక చెప్పాల్సినటువంటి విషయం ఉంది. అదేంటంటే, మిమ్మల్ని ఎంగేజ్ చేయడం కోసం ఇందులో లేని విషయాన్ని, నేను విష్ణు సహస్రనామంలో లేని విషయాన్ని కనుక చెప్తే అది తప్పు అవుతుంది. నేను మెటఫర్గా చెప్పేటటువంటి విషయం కూడా ఆత్మదర్శనానికి దగ్గరగా ఉండేటటువంటి విషయమే చెప్తాను తప్ప, మీకు దూరంగా ఉండేటటువంటి విషయం, విష్ణు సహస్రనామానికి దూరంగా ఉండి మీకు ఆనందం కలిగించేటటువంటి విషయం నేను ఎప్పటికీ చెప్పను. అంటే మీకు ఆనందం నాకు ఇష్టం లేదా అని కాదు. విష్ణు సహస్రనామంగా వింటేనే పుణ్యం, పుణ్యంతో పాటు ఆనందం కూడా. ఇక శ్లోకంలోకి వెళ్దాం. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ఇది శ్లోకం. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి వల్ల ఆ భక్తులలో, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులలో కోపం, అసూయ, లోభం మొదలైనటువంటి దుర్గుణాలన్నీ తొలగిపోతాయి అని ఈ శ్లోకంలో అర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి వల్ల ఇవన్నీ తొలగిపోతాయి అనేది నిజమా? లేకపోతే శ్రీ మహావిష్ణువుని మనసారా ఆరాధించినటువంటి వాడు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అని కాషనాడరా?